తోటపల్లె గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఎండన్నా సైతం లెక్క చేయకుండా ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని, అలాగే పట్టాదారు పాస్ పుస్తకంపై ఉన్న దిష్టిబొమ్మను చించివేయడం జరుగుతుందని తెలిపారు. 2 తహసీల్దార్లు 6 మంది అరెస్ట్ అయినప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డికి బుద్ధి రావటం లేదని తెలిపారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, త్వరలో ప్రజలు అంతమొందిస్తారని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ 4500 కుటుంబాలు స్వచ్ఛందంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తన కన్నబిడ్డల్లాగా ఆదరిస్తున్నారని, వారు చూపుతున్న ఆదరణను మర్చిపోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేందర్, రఘుబాబు, బొమ్మ కిరణ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం జనం ఎలక్షన్ చేస్తున్నారు. నేను కాదు ఎలక్షన్ చేసి, వాళ్ళే నన్ను వాళ్ళ బిడ్డలాగా చూసుకొని వాళ్ళే రాత్రింబోళ్ళు కష్టపడుతున్నారు. ఫస్ట్ టైం నేను ఇప్పటికి చూడలే. దాదాపు 4500 నుంచి 5000 కుటుంబాలు పార్టీలో చేరిపోయినాయి. 1 మంత్ నుంచి అసలు ఒక్కరోజు అంటే ఒక్కరోజు బ్రేక్ లేదు. ప్రతిరోజు వైసీపీ నుంచి చేరికలే, కట్టలు తెంచుకొని వచ్చి పార్టీలో చేరుతున్నారు. దానికి అనేక కారణాలు. పేదోళ్ళని హింసించడం, నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చట్టం అది? దరిద్రపు చట్టం. దాన్ని రద్దు చేస్తామని చెప్పాము. రీసర్వే పేరుతో తమ్ముడిది అన్న పేరుతో, అన్నది తమ్ముడి పేరుతో 2 ఎకరాలు నాకు పొలం ఉంటే ఎకరా 60 సెంట్లు చూపించడం. అదేందయ్యా అని అడిగితే మాకు సంబంధం లేదంటాం. అక్కడ వైఎస్ఆర్ జగనన్న భూరక్షక పథకం అని చెప్పేసి మా పొలాల్లో వైఎస్ఆర్ పేరు, జగనన్న పేర్లు మేము చూసుకోవాలి. మా రిజిస్ట్రేషన్లు జెరాక్స్ కాపీ ఇస్తారంట, ఒరిజినల్ స్టాంపులు ఇవ్వరంట. ఇది మేము ఎక్కడ చూడలే. అది కాకుండా పాస్బుక్లు ఇస్తే మా తాతల సొత్తు, మా పొలాలు, మా తాతల ఫోటోలు కాదంట. ఆయన జగనన్న ఫోటో మేము చూసుకోవాలంట, పాస్బుక్లో. ఇవన్నిటినీ పాస్బుక్ మాకు ఇస్తే దాంట్లో జగనన్న ఫోటో చూసుకోవాలంట. ఇది ఏంది? ఒక నియంత పాలన, ఇది ఒక నియంత దురదృష్టం. అందుకే రీసర్వే, ఎవరికి సర్వే కావాలంటే వాడు చలాన్ కట్టుకుంటాం. నేను ఏదైనా పొలం కొనాలా, నాకు అవసరం అంటే సర్వే చేయించుకుంటా. కొనేవాడు సర్వే చేయించుకుంటాడు, అమ్మేవాడు సర్వే చేయించుకుంటాడు. ఇది ఎక్కడ చూడలేదు. దాన్ని రీసర్వే క్యాన్సిల్ చేస్తాం, ఆ రాళ్ళు ఎత్తాడు మారుస్తాం. 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేస్తాం. 3 వచ్చేసేసి ఆ పాస్బుక్ల్లో బొమ్మలు ఉన్నాయన్నీ తీసాడబారేసి ఫ్రెష్గా పాస్బుక్ ఇస్తాం. ఇది ఒక డిక్టటోరియల్ రూల్. దీన్ని మళ్ళీ డెమోక్రటిక్ సిస్టంలోకి తెస్తాం. దాంట్లో రాజీ పడే ప్రసక్తులు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో తహసీల్దార్ని పెట్టుకొని 2 తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినా ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డిలో మార్పు రాలి. 5 మంది జైలుకి పోయినారు. ఈ ల్యాండ్ దీంట్లో భూమి మాఫియాలో. మళ్ళీ నిన్న 15 మంది జైలుకి పోయినారు. ఏంటంటే ఆయన లిక్కర్ దొరికింది, 6000 చిల్లర బాటిల్ దొరికింది. 14లో గుణపాఠం వచ్చినా ఆయనకి బుద్ధి రాలేదు. ఆయన తోటి ముద్దాయి అరెస్ట్ అయ్యి జైలుకి పోయినా ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు, జైల్లో తెచ్చిపోయినాడు 14. ఇప్పుడు మళ్ళీ 15 మంది జైలుకి పోయినారు. ఇది దురదృష్టకరమైన వ్యక్తి పబ్లిక్ లైఫ్లోకి, ప్రజల జీవితంలోకి ఎంటర్ కావటం దురదృష్టం. ఇది అటువంటి వాళ్ళు శాసనసభలు, మంత్రులు కావటమే అన్ఫార్చునేట్ అంతే. అందుకని ప్రజల్లో ఒక తిరుగుబాటు. 5 సంవత్సరాలు కేసులు, కోర్టులు, జైళ్ళు నరకం అనిపించారు. ఇప్పుడు ఒక తిరుగుబాటు చేస్తున్నారు. కానీ డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ఏ రాక్షసత్వానికి తిరుగుబాటు చేస్తే ఎట్టుంటుందో సర్వేపల్లి ప్రజలు చూపించేదానికి సిద్ధంగా ఉన్నారు.